హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగు ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎలా అయితే అంటే బ్యూటిఫుల్ లేడీ అనమాట, అందమైన అమ్మాయి. తను జస్ట్ క్యాజువల్గా కూర్చుందనమాట. ఫ్రెండ్స్ చూడండి, మోకాల మీద అన్నట్టు కూర్చుంది. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫుల్ లేడీ ప్లస్ ఫుల్ హెవీ వర్క్ శారీ అనమాట, అంటే ఎలిఫెంట్ శారీ అనమాట. ఫ్రెండ్స్ ఎలిఫెంట్ డిజైన్ శారీ వేసుకొని చాలా అందంగా రెడీ అయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. జుంకీ పెడుతున్నాను. మనకి ఫేస్ కానీ ఎక్కడన్నా చిన్న అంటే మనకి కరెక్ట్గా అనిపించలేదంటే వెంటనే రబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నో ప్రాబ్లం. ఇది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా మనం వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, హెయిర్కి చాలామంది మోడల్ జడలు వేయించుకుంటారు కదా ఫ్రెండ్స్, అంటే జడ మామూలుగా వేసి దానికి ఫ్లవర్స్తో అల్లినట్లుగా వేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అన్నట్లుగా వేశాను. ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చాలామంది వేయించుకుంటారు కదా ఫ్రెండ్స్, అంటే మోడల్ జడలు జడకి ఫ్లవర్స్తో చుట్టూ రౌండ్ చుట్టినట్లుగా వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్రతి అల్లుడికి ఆ విధంగా అనమాట, ఆ విధమైన లుక్లో వేశాను. ఫ్రెండ్స్ చూడండి, హెవీ అనమాట. శారీ అంతా కూడా ఎలిఫెంట్ మోడల్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ డిజైన్స్, హెవీ వర్క్ శారీ వేసుకుంటుందన్నమాట. జస్ట్ క్యాజువల్గా మోకాల మీద కూర్చున్నట్లుగా అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే చాలా అద్భుతంగా చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి, అంటే షోల్డర్ కానీ మనకి ఏదైనా హెవీగా అంటే ఎక్కువగా అనిపించింది అనుకోండి, బాడీ కన్నా మించి ఎక్కువగా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే తగ్గించుకోవాలి. మనం ప్రతిదీ ఇక్కడ నేను పిన్ టు పిన్ మీకు చెప్పేది ఎందుకంటే ఫ్రెండ్స్, మనం వేసేటప్పుడే ప్రతిదీ చూడండి, ఎలిఫెంట్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్స్ అనమాట. అలాగే బ్లౌజ్కి కూడా ఎలిఫెంట్స్ వేశాను చూడండి ఫ్రెండ్స్. శారీ మీద మనకి శారీ మీద ఎలిఫెంట్ ఉంటుంది, అలాగే బ్లౌజ్కి కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను, ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎలిఫెంట్ వేస్తున్నాను. నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా అందంగా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎలా అయితే చూడండి, ఎలిఫెంట్ చూడండి, ముందు కాలు వేసినట్లుగా మళ్ళీ తొండం వేసినట్లుగా వేస్తున్నాను. పక్క పక్కనే ఎలిఫెంట్స్ అన్నమాట ఫ్రెండ్స్. డిజైన్ శారీ లాగా వేశాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో మీకు డిజైన్ శారీస్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే ఫస్ట్లో నార్మల్ శారీస్, బాల్ మోడలు, చెక్స్ మోడలు ఇలా మనం చాలా రకాలు వేసాము. ఇప్పుడు డిజైనర్ శారీ అనమాట. ఇప్పుడు కాస్ట్లీ శారీస్కి మనకి హెవీ వర్క్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే ఎలిఫెంట్స్ అని, అలాగే మనకి లోటస్ అని చాలా మోడల్స్ వస్తాయి కదా, అలాగే మ్యాంగో మోడల్ అని శారీస్లో చాలా వర్కులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా. అలాంటి మోడల్స్తో ప్రజెంట్ ఇప్పుడైతే ఎలిఫెంట్ డిజైన్ వేశాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, హెవీ వర్క్తో వేశాను. ఇప్పుడు మనం ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే రిచ్గానే రెడీ అవుతాం కదా ఫ్రెండ్స్, ఆ లుక్లో అన్నట్టు వేశాను అనమాట. హెవీ వర్క్ శారీ వేశాను చూడండి. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి, అవుట్లుక్ వేస్తున్నాను. అమ్మాయి అనమాట, బ్యూటిఫుల్ లేడీ, జస్ట్ క్యాజువల్గా చెయ్యి కింద పెట్టిందనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే శారీ అంతా హెవీ వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను లెగ్స్ వేయలేదనమాట, అంటే శారీతో కవర్ అయినట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎలిఫెంట్స్ అనేది చూడండి, కాళ్ళ మీద డిజైన్ కూడా మనకి మొత్తం కూడా ఎలిఫెంట్స్తో వస్తుంది. తర్వాత హెవీ వర్క్ వేశాను, అలాగే బాల్ మోడల్ వేశాను, చెక్స్ మోడల్ వేశాను, మల్టీగా అన్నీ యూజ్ చేశాను అనమాట. అన్నీ ఓవరాల్గా వచ్చేటట్లుగా వేశాను ఫ్రెండ్స్. పువ్వుల డిజైన్ వేశాను చూడండి. నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, హెయిర్ అనమాట, హెయిర్కి అలాగే పిన్ కూడా ఎలిఫెంట్ పిన్ పెట్టాను ఫ్రెండ్స్ జడకి. చూడండి,
నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటి అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. నాకు నచ్చిన కలర్స్ అయితే ప్రజెంట్ వేసాను అనమాట. చూడండి పెన్సిల్ డ్రాయింగ్ విధంగానే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా అనిపిస్తుంది. మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్ లేడీ, చాలా అందంగా చాలా క్లాసీగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా శారీ అంతా వర్క్ వేసిన తర్వాత ఇప్పుడు నేను అవుట్లుక్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. జెల్ పెన్ వేసిన తర్వాత కలర్స్ వేసాను అనమాట. కలర్స్ వేసాక అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నార్మల్ లుక్కి అలాగే కలర్ వేసిన తర్వాత కూడా ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎక్కువగా మనకి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే పువ్వుల్లో రకాలు ఉంటాయి కదా, ఎల్లో కలర్ అని, అలాగే వైట్ కలర్ అని, అలాగే మనకి రెడ్ కలర్ అని, అంటే మనకి హెయిర్కి మనకి ప్రతి అల్లుడికి రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, ఫంక్షన్స్కి లేడీస్ ఎంత అందంగా రెడీ అవుతారో మీకు తెలియదు ఏముండదు. అంతే అందంగా అమ్మాయిని కూడా రెడీ చేశాను. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి అమ్మాయికి అయితే హెయిర్ అల్లుడు పక్కన ఫ్లవర్స్ మోడల్ డిజైన్ ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే హెయిర్కి బ్లాక్ వేశాను. అలాగే శారీ అంతా కూడా ఆరెంజ్, వైలెట్, ఎలిఫెంట్స్ అన్నీ కూడా అంటే వైలెట్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఇది శారీ కదా ఫ్రెండ్స్, న్యాచురల్ కలర్స్ కాదు, మనకి నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే న్యాచురల్గా అయితే ఎలిఫెంట్ మనకి యాష్ కలర్, బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ యాష్ కలర్ మిక్స్గా ఉంటుంది. బట్ ఇక్కడ నేను శారీ పరంగా వర్క్ పరంగా చూపిస్తున్నాను కాబట్టి మనకి నచ్చిన రంగులు ఏమైనా వేసుకోవచ్చు. నాకైతే నేను నచ్చిన కలర్స్ వేసాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే లుక్ మారుతూ వస్తుంది. చూడండి నార్మల్గానే మనం బ్లాక్ జెల్ పెన్నే వాడాం ఫ్రెండ్స్, ఇంకా కలర్స్ కూడా వేయలేదు. చూడండి ఎంతో హెవీగా అనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ అనమాట. మీకు ఎలిఫెంట్ డిజైన్ అనేది చూడండి ఫ్రెండ్స్, మీకు మనకి ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో శారీ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్. అంటే మనకి బోర్డర్కి, శారీ బోర్డర్కి పైన, అలాగే చేతుల దగ్గర, అలాగే మనకి కుచ్చుళ్ళ దగ్గర అనమాట ఫ్రెండ్స్. అన్నీ అంటే అమ్మాయి ఒక కాలు నిల్చోబెట్టి ఒక కాలు కూర్చోబెట్టిన అంటే కూర్చున్న యాంగిల్లో అనమాట. ఆ యాంగిల్లో పెట్టినప్పుడే వర్క్ చూడండి ఫ్రెండ్స్, వర్క్ శారీ అన్నట్లుగా హెవీగా వేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కలర్స్ కొట్టిన తర్వాత నాకు అద్భుతంగా అనిపించింది ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎల్లో కలర్ యూజ్ చేశాను జ్యువెలరీకి, అలాగే ఫ్లవర్స్కి. తర్వాత ఎలిఫెంట్స్కి అన్నీ వైలెట్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చిన కలర్స్ ఏమైనా వేసుకోండి ఫ్రెండ్స్, నేను క్యాజువల్గా వేసాను. అలాగే శారీ అంతా కూడా ఆరెంజ్ వేసాను అనమాట, ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి హెవీగా, బ్రైట్గా, చాలా అందంగా, చాలా చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి హెయిర్ అంతా కూడా నేను బ్లాక్ అల్లుడి దగ్గర అల్లిన ప్రతి పాయ అల్లుతాం కదా ఫ్రెండ్స్, అల్లిన దగ్గర ఫ్లవర్స్ అంతా ఎల్లో కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే హెయిర్ అంతా బ్లాక్ కలర్ వాడాను. చూడండి అమ్మాయి చేతి కింద, అలాగే ఇక్కడికి చేతి కింద దాకా వచ్చిందనమాట ఫ్రెండ్స్ బ్లాక్ తన జడ, అందమైన జడ. చూడండి ఫ్రెండ్స్, అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.